హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో రిబ్బన్లో మిగతా ఆప్షన్స్ గురించి చూద్దామండి. ఎక్సెల్ రిబ్బన్లో నేను ఫస్ట్ క్లాస్లో బేసిక్ ఎక్సెల్ ఫస్ట్ క్లాస్లో నేను మీకు షీట్స్ గురించి అడ్రస్ గురించి చెప్పాను. సెకండ్ క్లాస్లో హోమ్ రిబ్బన్ గురించి చెప్పాను. సో ఈరోజు రిబ్బన్లో మిగతా ఆప్షన్స్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో నిన్న క్లాస్లో మనం హోమ్ గురించి తెలుసుకున్నాం కదండి. ఈరోజు రిబ్బన్లోనే మిగతా ఆప్షన్స్ గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ వచ్చేది ఇన్సర్ట్ అండి. సో ఇన్సర్ట్లో మనకి ఫస్ట్ ఉన్నది పైవట్ టేబుల్స్. సో ఈ పైవట్ టేబుల్స్ అనేది ఏంటి అంటే మనం ఒక డేటా ఉంటుంది కదా, మన డేటాని సమ్మరైజ్ చేసి ఒక టేబుల్ ఫార్మాట్లోకి తీసుకురావడానికి మనం ఈ పైవట్ టేబుల్స్ వాడతాం. సో ఇది సపరేట్ కాన్సెప్ట్ అండి. నేను క్లియర్గా తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో మామూలుగా చెప్పాలి అంటే ఒక డేటాని, ఒక కాంప్లెక్స్ డేటాని మనం టేబుల్స్గా కానీ లేకపోతే సమ్మరైజ్ చేయడానికి కానీ పైవట్ టేబుల్స్ వాడతాం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇన్సర్ట్లో నెక్స్ట్ వచ్చి మనకి పిక్చర్స్. సో మనం ఏమైనా పిక్చర్స్ ఇన్సర్ట్ చేయాలంటే ఇది వాడచ్చు, లేదంటే ఏమైనా షేప్స్ ఇన్సర్ట్ చేయాలంటే ఇక్కడ మనకి చాలా షేప్స్ ఉన్నాయి, ఏదైనా షేప్స్ ఇన్సర్ట్ చేయాలంటే ఇది వాడచ్చు. అలాగే ఐకాన్స్ కానీ, 3D మోడల్స్ కానీ, స్మార్ట్ ఆర్ట్ కానీ, స్క్రీన్ షాట్స్ కానీ ఏమైనా ఎక్సెల్లోకి మనం తీసుకురావాలి అంటే ఇక్కడ మనకి ఆప్షన్స్ ఉంటాయి. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసరికి చార్ట్స్ అండి. సో మన దగ్గర డేటా ఉంటే మనం ఏదైనా పర్టికులర్ చార్ట్ని ప్రిపేర్ చేయాలి అంటే దీనికి మనం చార్ట్స్ కింద ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. సో మనకి ఏ చార్ట్ కావాలంటే ఆ చార్ట్ సెలెక్ట్ చేసుకుని మనం అప్లై చేయొచ్చు. అండ్ అలాగే లైన్ కానీ, కాలం కానీ, ఇవన్నీ చార్ట్స్. స్లైసెస్ అన్ని నేను మీకు పైవట్ టేబుల్స్ అన్నీ పెట్టినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మోస్ట్లీ ఇక్కడ మనం వాడేవి ఏంటంటే ఈ షేప్స్ కానీ, పైవట్ టేబుల్స్ కానీ, గ్రాఫ్స్ కానీ ఎక్కువ వాడతాం. సో నేను డీటెయిల్గా ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు అంటే పైవట్ టేబుల్స్ సపరేట్ కాన్సెప్ట్ అంటే అది మీకు వీడియోలో చేస్తాను. అలాగే చార్ట్స్ అనేది ఒక సపరేట్ కాన్సెప్ట్ అది చేస్తాను. సో అందుకే మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. సో బేసికల్గా మనం ఇందులో ఇన్సర్ట్లో మనకు ఉండేవి పైవట్ టేబుల్స్, ఈ పిక్చర్స్ కానీ, షేప్స్ కానీ ఇన్సర్ట్ చేసేది, అలాగే చార్ట్స్ ఒకటి. సో షేప్స్ ఏదైనా ఇన్సర్ట్ చేయాలంటే మీకు ఇందాక చెప్పినట్టు షేప్స్లోకి వెళ్ళి మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ మీద క్లిక్ చేసి ఇక్కడికి వచ్చి డ్రాగ్ చేస్తే మనకి ఆ షేప్ వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి పేజ్ లేఅవుట్. సో పేజ్ లేఅవుట్ అనేది మన పేరులోనే ఉంది, పేజ్ లేఅవుట్. సో ఇందులో మన ఎక్సెల్ తాలూకా పేజ్కి సంబంధించినవన్నీ ఉంటాయి. సో ఎలా అంటే కలర్స్ కానీ, మనం రాసేదానికి ఏ కలర్స్ కావాలి ఉంటాయి, అలాగే ఫాంట్స్ కానీ, ఒక థీమ్, ఈ ఎక్సెల్ తాలూకా థీమ్స్ మార్చుకోవచ్చు. ఇక్కడ థీమ్స్ ఉంటాయి, చాలా థీమ్స్, మనకి ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ దెన్ మార్జిన్స్ అనమాట. సో మనం మార్జిన్ సెట్ చేసుకోవచ్చు. కొన్నిసార్లు మనం ఏదైనా ప్రింట్అవుట్ డేటా తీయాలి అన్నప్పుడు మన మార్జిన్స్ ఇవే కావాలి స్పెసిఫిక్గా అంటే మనం ఇలా మార్జిన్ సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఓరియంటేషన్ అంటే మనకి పోర్ట్రేట్లో కావాలా, ల్యాండ్స్కేప్లో కావాలా అనేది మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో సైజ్. సో సైజ్కి వచ్చేసరికి లెటర్, టాబ్లాయిడ్, స్టేట్మెంట్, A3, A4, A5 ఇలా ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ మన ఈ పేజ్ ప్రింట్ ఇవ్వాలంటే ప్రింట్ ఏరియాని మనం సెలెక్ట్ చేసుకొని ప్రింట్ ఇవ్వచ్చు. అలాగే బ్యాక్గ్రౌండ్ మనం మార్చుకోవచ్చు. అండ్ దెన్ ప్రింట్ టైటిల్స్, మనం టైటిల్స్ని, రోస్ని, కాలమ్స్ని ప్రింట్ చేయొచ్చు. అండ్ దెన్ ఇక్కడికి వచ్చేసరికి మనం ప్రింట్ ఇస్తున్నప్పుడు మన విడ్త్ తాలూకా 1 పేజా 2 పేజెస్ ఆటోమేటిక్ అనేది మనం క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. విడ్త్ కానీ, హైట్ కానీ, ఈ స్కేల్ కానీ. సో బేసికలీ ఇది ప్రింట్కి సంబంధించింది. మనం ఎక్సెల్ ఏదైనా ప్రింట్ ఇవ్వాలి అంటే మనం దీని యాక్చువల్ సైజ్ని ష్రింక్ చేయాలా లేదా, లేకపోతే 100% ఇవ్వాలా అనేది మనకి ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. సో ఇదేంటంటే మనకి మామూలుగా ఎన్ని సర్టెన్ నెంబర్ ఆఫ్ పేజెస్, ఇక్కడ మీకు కింద చదువుతున్నట్టయితే ష్రింక్ ద విత్ ఆఫ్ యువర్ ప్రింట్అవుట్ టు ఫిట్ సర్టెన్ నెంబర్ ఆఫ్ పేజెస్. సో ఎన్ని పేజెస్ పట్టాలి. సో ఆటోమేటిక్గా ఉంటే దానికి సెట్ అయినట్టు పడతాయి. లేదు మనం స్పెసిఫిక్గా మెన్షన్ చేయాలి అంటే ఇక్కడ మనం మెన్షన్ చేయొచ్చు ఎన్ని పేజెస్ కావాలి అంటే అన్నీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రిడ్ లైన్స్ అండి. సో గ్రిడ్ లైన్స్ అంటే ఇప్పుడు మీరు ఎక్సెల్లో చూస్తున్నారు కదా, ఈ రోస్ అండ్ కాలమ్స్కి లైన్స్ ఉన్నాయి, వాటిని గ్రిడ్ లైన్స్ అంటారు. సో సమ్టైమ్స్ మనం ఎక్సెల్ డాష్ బోర్డ్స్ ఏమైనా తయారు చేస్తున్నప్పుడు ఈ లైన్స్ మనకు కొన్ని ప్లెయిన్ బ్లాంక్ వైట్ షీట్లా ఉంటే మనం ఒక డాష్ బోర్డ్ క్రియేట్ చేసినప్పుడు అందంగా కనిపిస్తుంది. సో అందుకు ఒక్కొక్కసారి మన గ్రిడ్ లైన్స్ మనకి లేకుండా పెట్టుకుంటాం. సో దాన్ని ఎలా తీయొచ్చు అంటే ఇక్కడ మన గ్రిడ్ లైన్స్లో వ్యూ ఉంది కదా, ఈ వ్యూ తీసేస్తే మన గ్రిడ్ లైన్స్ పోతాయి. చూసారా, బ్లాంక్ వైట్ షీట్ అయిపోయింది. సో ఈ గ్రిడ్ లైన్స్ ఉండవు అనమాట. మనకు కావాలంటే మళ్ళీ వ్యూ పెట్టుకోవచ్చు. సో ఈ బ్రింగ్ ఫార్వర్డ్
సెండ్ బ్యాక్వర్డ్ ఇవన్నీ మనం డాష్‌బోర్డ్ షేర్ చేసినప్పుడు ఉపయోగిస్తాం. సో, అప్పుడు మీకు చెప్తాను. సో, ప్లస్ అది ఎక్కువ మనం అంతగా వాడం జనరల్‌గా. నెక్స్ట్‌కొచ్చేసరికి ఫార్ములాస్. ఈ ఫార్ములాస్ కూడా నేను మీకు ఫార్ములా స్టార్ట్ చేసినప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. అండ్ నెక్స్ట్ డేటా. సో, ఈ డేటాలో చాలా ఆప్షన్స్ ఉంటాయి. మనం వేరే ఎక్సెల్ నుంచి గెట్ డేటా. సో, మనం వేరే ఎక్సెల్ నుంచి గానీ, వేరే సీఎస్‌వి నుంచి గానీ, మనం ఇక్కడ డేటాని మన ఈ ఎక్సెల్‌లోకి తీసుకురావచ్చు. అలాగే ఈ ఎక్సెల్ వేరే ఎక్సెల్ డేటాబేస్‌కి ఏదైనా కనెక్ట్ చేసి కూడా మనం తీసుకురావచ్చు అనమాట. సో, ఇది ఇక్కడ డేటాలో పార్ట్ ఇది గెట్ అండ్ ట్రాన్స్ఫార్మ్ డేటా. నెక్స్ట్‌కొచ్చేసరికి రిఫ్రెష్ అనేది ఏంటంటే మనం క్వెరీస్ ఏవైనా దేనికైనా మన డేటాబేస్‌కి సెలెక్ట్ చేస్తే కనెక్ట్ చేస్తే ఆ డేటాని రిఫ్రెష్ చేయడానికి ఇది వాడతాం. అండ్ ఇక్కడికొచ్చేసరికి మనకు సార్ట్. మీకు ఇందాక చూపెట్టినట్టు ఫస్ట్ క్లాస్‌లో చెప్పినట్టు మనం వాల్యూస్‌ని సార్ట్ చేసుకోవచ్చు. క్విక్ సార్ట్ చేసుకోవచ్చు. ఫ్రమ్ హై టు లో గానీ, లో టు హై గానీ. ఇది ఫిల్టర్. సో, ఫిల్టర్ సేమ్ ఇందాక మీకు ఫస్ట్ క్లాస్‌లో చెప్పినట్టు డేటాకి ఫిల్టర్ క్రియేట్ చేసుకోవడానికి. ఇది అడ్వాన్స్డ్ ఫిల్టర్. ఇక్కడికొచ్చేసరికి టెక్స్ట్ టు కాలమ్స్ అండి. సో, టెక్స్ట్ టు కాలమ్స్ ఏంటి అంటే, సో, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక డేటా ఉంది. ఆ డేటాలో మనం హాఫ్ డేటాని ఒక కాలమ్‌లో, హాఫ్ డేటాని ఒక కాలమ్‌లోని కన్వర్ట్ చేయాలి. సో, టెక్స్ట్‌ని కాలమ్స్‌లో కన్వర్ట్ చేయాలి. సో, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నా పేరుంది జగదీష్ కుమార్ అని. సో, దీన్ని 2 నేమ్స్ ఉన్నాయి. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్. సో, నాకు ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ ఒక కాలమ్‌లో కాకుండా 2 కాలమ్స్‌లో కావాలి. సో, నేను మాన్యుయల్‌గా కుమార్ అని ఇక్కడ ఇలాగా మాన్యుయల్‌గా జగదీష్ అని ఒక కాలమ్‌లో అండ్ దెన్ కుమార్ అని ఒక కాలమ్‌లో రాసుకోవచ్చు. బట్ చాలా డేటా ఉంటది కాబట్టి ఒక్కొక్కసారి మనం రాయలేం. సో, అలాంటప్పుడు ఏం చేయొచ్చంటే, సో, ఈ జగదీష్ కుమార్‌ని మనం స్ప్లిట్ చేసి ఒక కాలమ్‌లో జగదీష్, ఒక కాలమ్‌లో కుమార్‌ని తీసుకురావచ్చు. దాన్ని టెక్స్ట్ టు కాలమ్స్ అంటారు. అండ్ దెన్ రిమూవ్ డూప్లికేట్స్ ఏంటి అంటే, సో, మన డేటాలో ఏమైనా డూప్లికేట్స్ ఉంటే అది రిమూవ్ చేసేస్తది. సో, ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 2, 3, 4, 5. సో, ఇక్కడ మనకి 2 అనేది 2 సార్లు వచ్చింది. సో, డూప్లికేట్ క్రియేట్ అయింది. సో, మనకి డేటాలో డూప్లికేట్స్ తీసేయొచ్చంటే అది డేటాని సెలెక్ట్ చేసుకొని రిమూవ్ డూప్లికేట్స్ మీద క్లిక్ చేసి ఓకే కొడితే సో 1 డూప్లికేట్ వాల్యూ ఫౌండ్ అండ్ రిమూవ్డ్ 5 యూనిక్ వాల్యూస్ రిమైన్. సో, మనకి 1 డూప్లికేట్ వాల్యూ ఆ 2 2 సార్లు ఉంది కదా అది మనకి తీసేస్తుంది. సో, బేసికల్‌గా డూప్లికేట్ వాల్యూస్ ఏమైనా డేటాలో ఉంటే అది రిమూవ్ చేస్తుందన్నమాట. అండ్ డేటా వాలిడేషన్. రిమూవ్ డూప్లికేట్స్ అయిపోయాక డేటా వాలిడేషన్. సో, డేటా వాలిడేషన్ ఏంటి అంటే, సో, మనకు కొన్ని సార్లు మనకి కొన్ని సెల్స్‌లో కొన్ని టైప్ ఆఫ్ డేటా మనం ఎంటర్ చేయాలి అని ఉంటది. సో, అక్కడ వేరే డేటా ఎంటర్ చేయకూడదు. సో, అలాంటి టైంలో మనం డేటా వాలిడేషన్ సెట్ చేసుకోవచ్చు. సో, బేసికల్‌గా డేటా వాలిడేషన్ అంటే అది మనకి ఏమైనా ఒక సెల్‌లో ఎలాంటి డేటా ఇన్పుట్ చేయాలి అని మనం రిస్ట్రిక్ట్ చేసుకోవచ్చు. సో, అది డేటా వాలిడేషన్. అండ్ దెన్ రివ్యూకి వచ్చినప్పుడు పేజ్ ఆల్మోస్ట్ ఈ రివ్యూలో మనం షీట్ ప్రొటెక్ట్ వర్క్ బుక్ వాడతాం. సో, మన షీట్‌ని ప్రొటెక్ట్ చేయాలన్నా లేకపోతే వర్క్ బుక్‌ని ప్రొటెక్ట్ చేయాలన్నా ఇక్కడ మనం రివ్యూలోకి వస్తాం. సో, అలాగే మనం ఏమైనా స్పెల్లింగ్స్ చెక్ చేయాలన్నా, మనం ఏమైనా కామెంట్స్ పెట్టాలన్నా మనం ఇందులో రివ్యూలో పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వ్యూకి వచ్చేసరికి సో, ఇది నార్మల్ వ్యూ. సో, పేజ్ బ్రేక్ వ్యూ ఏంటంటే మనం ప్రింట్ చేస్తున్నప్పుడు మన పేజ్ ఎక్కడెక్కడ బ్రేక్ అవుతుంది ప్రింట్‌కి వెళ్ళినప్పుడు. సో, అది చూసుకోవడానికి పేజ్ బ్రేక్ వ్యూ. అలాగే మనం పేజ్ లేఅవుట్‌ని ఇందులో సెట్ చేసుకోవచ్చు. అలాగే ఈ గ్రిడ్ లైన్స్ ఇందాక మీకు వ్యూలో చూసినట్టే పేజ్ లేఅవుట్‌లో చూసినట్టే గ్రిడ్ లైన్స్ అనమాట. ఇది తీసేస్తే గ్రిడ్ లైన్స్ పోతే మనకి వైట్ స్క్రీన్ కనిపిస్తది. అలాగే ఫార్ములా బార్ మనకు కనిపించకూడదు అంటే ఫార్ములా బార్ మీద అన్‌హైడ్ చేస్తే ఫార్ములా బార్ కనిపించట్లేదు చూసారా? ఫార్ములా అది. నెక్స్ట్ హెడ్డింగ్స్ కనిపించకూడదు. ఈ హెడ్డింగ్స్ కనిపించకూడదు అంటే మన హెడ్డింగ్స్ అన్‌హైడ్ చేస్తే మనకి హెడ్డింగ్స్ కనిపించవు. సో, ఇలా ఒక్కొక్కసారి మనం డాష్‌బోర్డ్ షేర్ చేసినప్పుడు ఒక్కొక్క రిక్వైర్మెంట్ ఉంటది. ఆ టైంలో ఇది మనం వ్యూ చేయొచ్చు. అలాగే ఇది న్యూ విండో. సో, న్యూ విండో అంటే ఇదే ఎక్సెల్‌ని మనం సెకండ్ విండో క్రియేట్ చేసుకొని సెకండ్ ఎక్సెల్ ఇంకొక కాపీని క్రియేట్ చేసుకొని మనం దాని మీద కూడా వర్క్ చేయొచ్చు. సో, అలాంటప్పుడు మనకి న్యూ విండో క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ దెన్ అరేంజ్ ఆల్ ఏంటంటే అలా మనకు మల్టిపుల్ స్క్రీన్స్ ఉన్నప్పుడు ఇది అన్నీ ఒక దగ్గరే అరేంజ్ చేస్తదనమాట. సో, నెక్స్ట్ వచ్చేసి ఫ్రీజ్ పెయిన్స్ ఏంటి అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ కాలమ్ ఫ్రీజ్ అవ్వాలి. ఇది దీని తర్వాత మూవ్ అవ్వకూడదు అనుకోండి. సో, ఇలా మన ఫ్రీజ్ పెయిన్స్ పెట్టుకోవచ్చు. సో, మనకి ఎక్కడ కావాలో అక్కడ సెలెక్ట్ చేసుకొని మనం దాన్ని ఫ్రీజ్ పెయిన్స్ చేసుకుంటే సో, మనకి అక్కడ వరకు మూవ్ అవ్వదు. సో, ఈ జీ వరకు మనకి మూవ్ అవ్వదు. మిగతాదే మూవ్ అవుతుంది. మీరు ఇంకా ఎంత ముందుకెళ్ళినా మనకి చూసారా ముందే మూవ్ అవుతుంది తప్ప జీ డేటా ముందు ఏం మూవ్ అవ్వదనమాట. బేసికల్‌గా మనకి ఎక్కడ కావాలి అంటే అక్కడ కాలమ్‌ని మనం ఫ్రీజ్ చేసుకోవచ్చు.
దాన్ని ఫ్రీజ్ పెయిన్స్ అంటారు. అలాగే ఓన్లీ టాప్ రో కావాలంటే మనం టాప్ రోని ఫ్రీజ్ చేయొచ్చు. లేదు ఓన్లీ ఫస్ట్ కాలమ్‌నే కావాలంటే ఓన్లీ ఫస్ట్ కాలమ్‌ని ఫ్రీజ్ చేయొచ్చు. లేదు మనకి ఎక్కడ కావాలి అంటే అక్కడ ఫ్రీజ్ కావాలంటే ఫ్రీజ్ పెయిన్స్ వాడతాం. సో మనకు అక్కర్లేదు అనుకుంటే అన్‌ఫ్రీజ్ పెయిన్స్ కొడితే అది అన్‌ఫ్రీజ్ అయిపోతుంది. సో ఇదండి బేసికల్‌గా డెవలపర్ అనేది ఫుల్ మ్యాక్రోస్. సో నేను తర్వాత ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మీకు మ్యాక్రోస్ చెప్తున్నప్పుడు. సో చూసారుగా ఫ్రెండ్స్, అది ఎక్సెల్ రిబ్బన్‌లో మిగతా ఆప్షన్స్. సో రేపు ఇంకో కొత్త టాపిక్‌తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్.